నువ్వు నీ భర్తకి, నీ మెళ్ళ ఉన్న తాళికి, నీ కాపురానికి నువ్విస్తున్న విలువ. నీకున్నంత బరితెగింపు పల్లవికి లేదే. తనకి కుటుంబం కావాలి, తన భర్త కావాలి, తన కాపురం కావాలి. దానికి ప్రేమించడం ఒక్కటే తెలిసినట్టు నీకు ద్వేషించడం ఒక్కటే తెలుసు. అందుకే ఇన్ని గొడవలొస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య సగం గొడవలు రావడానికి నువ్వేనే కారణం. నానమ్మా, నువ్వేం మా అమ్మని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. ఒరేయ్, మీ అమ్మ మీదున్న ప్రేమ నీ భార్య మీద ఎందుకు లేకుండా పోతుందిరా? మీ అమ్మ ఒక ఆడదే, అలాగే నీ భార్య కూడా ఒక ఆడపిల్లే కదా. అంత ప్రేమించినప్పుడు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నావు? నానా, ఎవరు ఎన్ని చెప్పినా దీని విషయంలో నా నిర్ణయం అయితే మారదు. ఇదంటే నాకు ఇష్టం లేదు. మీరంతా కలిసి బలవంతంగా తన మీద నాకు ప్రేమని పుట్టించలేరు. అసలు ఇది నా కళ్ళ ముందు తిరుగుతుంటేనే నేను భరించలేకపోతున్నాను. ఏంటే వాడికి అంత పొగరు? మంచిగా చెప్తుంటే ఓ ఎగిరెగిరి పడుతున్నాడు. పద వెళ్ళి మాట్లాడదాం. చూసావు కదా, నువ్వెంత పాకులాడినా, ఎంత ఆరాటపడినా నా కొడుకు నిన్ను దగ్గరికి రానివ్వడు. నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. ఎప్పటికైనా నువ్వు వాడికి దూరం అవ్వాల్సిందే. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిందే. అది గుర్తుపెట్టుకో. వాడు మరీ ఇంత మూర్ఖుల్లా తయారవుతాడని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. వాడు అనుకున్నదే చెప్తున్నాడు కానీ మేం చెప్పేది ఏమీ వినిపించుకోవటం లేదు. చూడమ్మా, బాధలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నేనంత పిరికిదాన్ని కాదు బామ్మగారు. నా అన్న వాళ్ళే ఇలా కక్ష కట్టేసి నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు అనొకళ్ళు, నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని ఇంకొకరు మాట్లాడుతుంటే నేనేం చేయాలి? అత్తగారు ఎలా చూసుకుంటే నాకేంటి, నా భర్త ప్రేమ ఉంది కదా, నన్ను బానే చూసుకుంటున్నాడు కదా అంటే ఒక లెక్క. లేదు, భర్త దూరం పెడుతున్నాడు, భర్త రాచి రంపాన పెడుతున్నాడు అన్నా అత్తే తల్లిలా కడుపును పెట్టుకుని చూసుకుంటుంది అంటే ఒక లెక్క. నాకు ఎవరి నుంచి ఏ సపోర్ట్ లేదు. అదే బాధగా ఉంది. ఆఖరికి ఊరి శిక్ష వేసే ఖైదీకి కూడా జడ్జి గారు చెప్తారు, ఎదుగోనయ్యా నువ్వు ఈ తప్పు చేశావు, ఈ కారణంగా నీకు ఈ శిక్ష విధిస్తున్నాము అని. కానీ నేనే తప్పు చేశానో తెలియకుండానే నాకు శిక్ష వేస్తున్నారు బామ్మగారు. అది ఇంకా ఇంకా బాధగా ఉంది. చూడమ్మా, మేమిక్కడ పేరుకే పెద్దలం, కానీ వాడి మనసు మార్చేంత శక్తి మాకు లేదు. ఓ మామగారిగా, ఈ ఇంటి పెద్దగా నీతో ఈ మాట చెప్పడానికి నిజంగా నాకు సిగ్గనిపిస్తుంది. కష్టం ఏదైనా వస్తేనే జీవితానికి విలువ తెలుస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడగలిగితేనే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుందని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా వదినా. అలాంటిది నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా వదినా? చూడమ్మా, మా ఓదార్పు నీ సమస్యకి పరిష్కారం కాదు. నీ సమస్యకి పరిష్కారం నీ దగ్గరే ఉంది. అవునమ్మా, అది నీ చేతుల్లోనే ఉంది. అవునమ్మా, నీ ఓర్పే వాళ్ళలో ఏదో ఒక రోజు మార్పును తీసుకొస్తుంది. వాడేమన్నా నువ్వు ఓర్పుగా ఉండు. నీ వంతు ప్రయత్నంగా వాడికి ఎప్పటికప్పుడు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఇదే
ఇప్పుడు నీకున్న దారి. వంటలన్నీ పూర్తయిపోయాయా? అయిపోయి అత్తయ్య, కూర్చుని వడ్డిస్తాను. వడ్డించమనే చెప్తుంది. ఇంట్లో నువ్వు తప్ప వేరే పని మనిషి ఎవరున్నారు ఇక్కడ? అవునే, అందరికీ రుచికరంగా కడుపు నిండా వండి పెట్టేదేమో పని మనిషి అవుతుంది. పేకల దాకా మెక్కి మంచానికి అడ్డంగా దొర్లే నీలాంటిదేమో కోడలైపోతుంది. అత్తయ్య, ఏంటే దాన్నంటే నీకెందుకు కోపం వచ్చేస్తుంది? అది అన్నదానం తప్పే ఉందని. దీనికి వంట చేయటం వచ్చా అసలు? మొన్న చేసిందంట కదా మాడిపోయిన కూరలు. కూర వండడం రాదు, కనీసం రోటి పచ్చడి చేయడం కూడా రాదు. అక్షిత, ఎందుకు అందరి చేత ఇలా మాటలు పడతావు? నువ్వు వంటలు నేర్చుకో ఫస్ట్. అప్పుడు అందరి నోళ్ళు మూతలు పడతాయి. అవును, చరణేడి? చరణ్? ఆయన ఇంట్లో లేరు మావయ్య గారు. అవునా? వాడు కూడా వస్తే అందరం కలిసి భోంచేసేవాళ్ళం కదా. ఎందుకు వస్తాడు, ఎందుకు వెళ్తాడు? ఇంట్లో వాడికి మనశ్శాంతి ఉండనిస్తేనే కదా. అందుకే వాడు బయటికి పోయాడు. వాడు వస్తాడులేండి, కానీ ముందు మీరందరూ కానివ్వండి. ఏరా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? మనశ్శాంతిని వెతుక్కుంటూ పోయాను నాన్న. దొరికిందా? ఇంట్లో కంటే కొంచెం బయట మనశ్శాంతిగా అనిపించింది. నువ్వు ఏదో కావాలని వెతుక్కుంటూ పోయావు. నువ్వే కావాలనుకొని పల్లవి ఇంకా భోంచేయకుండా నీకోసం ఎదురు చూస్తుందిరా. ఈవిడి గారు నా కోసం భోజనం చేయకుండా వెయిట్ చేస్తుందా? అది ఇప్పటి వరకు నేను నమ్మను. ఈ పాటికి పీకల దాకా మెక్కేసి ఉంటుంది. ఈ ఇంట్లో నా ఆకలి గుర్తించి నేను వచ్చి తినే వరకు నా కోసం వెయిట్ చేసేది మా అమ్మ ఒక్కతే. రేయ్, అది గ్యాస్తో వచ్చిన తేన్పు కాదురా, పీకల దాకా మెక్కడం వల్ల వచ్చిన తేన్పు. నువ్వు అనుకుంటున్నట్టు నీకోసం మీ అమ్మ ఏమీ తినకుండా వెయిట్ చేయలేదురా. నువ్వింట్లో లేవు, గొడవపడి వెళ్ళిపోయావని తెలిసి హ్యాపీగా కూర్చుని పీకల దాకా మెక్కేసింది. నువ్వేమో మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది, భార్య వెయిట్ చేయదు అంటున్నావు. కానీ ఇక్కడ వెయిట్ చేసింది భార్య, మెక్కేసింది మీ అమ్మ. అంటే భోజనం చేయకుండా వెయిట్ చేస్తే ప్రేమ ఉన్నట్టా? భోజనం చేస్తే ప్రేమ లేనట్టా?